మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు అన్ని రోజులు విశేషమేనండి. ప్రతిరోజు ఏదో ఒకటి విశేషం ఉంటుంది. కాబట్టి అసలు ఇవన్నీ నిజమేనా అని అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది మనకు. కానీ నిజమేనండి. ఎలాగంటే మనం చూద్దాం. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి ఒక అతిథి వచ్చిందనుకోండి, కొంత ఆనందకరమైన సన్నివేశాలు జరుగుతాయి. అదే ఒక ఫంక్షన్ జరిగిందనుకోండి, చాలామంది వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది కదండి. అట్లానే మనము చేసే దాన్ని బట్టి మనకు అక్కడ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. అట్లానే మనకు తిథి, వార, నక్షత్రాలు 3 ఉంటాయి. ఈ 3 కలిసి వచ్చినప్పుడు అది విశేషంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఒక తిథి మంచిది అన్నప్పుడు ఆ వారం కూడా దానికి తోడైంది అనుకోండి, అదేవిధంగా నక్షత్రం కూడా తోడైంది అనుకోండి, కాబట్టి వాటి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ రోజు మనము ఈ పూజలు చేసుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అని మనకు పెద్దలు చెప్తారనమాట. అందుకని మనకి ఈ రెమెడీస్ ఇప్పుడు మనం రోజు చెప్పుకుంటాము, కానీ మనకు రోజు చేసే అవకాశం ఉంటుంది ఉండదు. రోజు చేస్తున్నామా, అన్నీ చేయట్లేదు కదా. మనకి ఏ రోజైనా ఒక రోజు అవకాశం కలిగి చేసుకుంటే మనకు లాభం అవుతుంది కదా అనే ఉద్దేశంగా ప్రతి విశేషమైన రోజు గురించి కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. అంటే మనకు మంచి ఫలితాలు రావాలి అన్న మంచి విషయాన్ని మనం లైక్ చేస్తేనే కదండి మనకు కావాలి అని కోరుకుంటున్నామని తెలిపినట్టు. కాబట్టి మనం ఎలా తెలుపుతాం మరి? అందుకని లైక్ చేయాలి. అదేవిధంగా మనము ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళ నామాన్ని రాయండి కామెంట్లో. అలా రాయండి. మరి మనం తెలుసుకున్న మంచి విషయాలను ఇతరులకు చెప్పడం కూడా ఒక మంచి అలవాటు. మనం ఒక్కళ్ళమే లాభపడద్దు. మనం లాభపడుతూ దానివల్ల ఇతరులకు కూడా లాభం కలిగే అవకాశం ఉన్నప్పుడు మనం చెప్పాలి ఒక మంచి విషయాన్ని. కాబట్టి షేర్ చేయాలి. ఇది ప్రతిసారి చెప్తూ ఉంటాము, కానీ మనం పట్టించుకోము. ఇందులో పెద్ద కష్టం ఏముందండి? ఒక్కసారి ఇలా లైక్ని ప్రెస్ చేస్తే మీ ఒపీనియన్ తెలిసిపోతుంది. ఓహో, మీకు అమ్మవారు లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటున్నారు. మనం అడిగితేనే కదండి అమ్మాయిన పెడుతుంది. మరి లక్ష్మీదేవి కటాక్షం నాకు కావాలి అంటే మీరు లైక్ చేయకపోతే మీరు అక్కడే ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అయితే ఇంతకీ చెప్పేది ఏంటంటే, మనకు రేపు ఈ జ్యేష్ఠ మాసము బహుళ అష్టమి వచ్చిందండి. అష్టమి అనేది లక్ష్మీదేవికి ప్రియమైనది. మరి అష్టమి రోజు మళ్ళీ సోమవారం వచ్చింది. మరి సోమవారము అంటే చంద్రుడు, సోముడు అంటే మరి అధిపతి. మరి ఆ అమ్మవారు ఎవరు? చంద్ర సహోదరి, అంటే చంద్రుడికి సహోదరి లక్ష్మీదేవి. కాబట్టి అటు చంద్రుడు అధిపతిగా ఉన్నాడు. మరి ఇటు లక్ష్మీదేవి తిథి, ఇష్టమైన తిథి ఉన్నది. మరి సోమవారం వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే రేపు బిల్వపత్రాలతోని లక్ష్మీదేవిని అర్చించాలి. బిల్వపత్రాలు తెచ్చుకొని, వీలైనన్ని బిల్వపత్రాలను సంపాదించుకొని అమ్మవారికి ఉదయం పూట అయితే 11 లోపల చేసుకోండి, మంచిది. లేదంటే ప్రదోష వేళలో 6:30కి చేసుకోండి. ఒక నెయ్యి దీపం వెలిగించి
చక్కగా అమ్మవారి ఫోటో ముందు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కొక్క బిల్వపత్రాన్ని ఉంచి నమస్కరించుకోండి. లేదండి లక్ష్మీ అష్టోత్తరాలు అంటే ఓం మహాలక్ష్మి అయి నమః అని అంటూ బిల్వపత్రాలను సమర్పించండి. మనకు 108 పత్రాలు ఎక్కడ లభిస్తాయండి? లేవు అన్నప్పుడు మనకి ఎన్ని లభించినా సంతోషం. కనీసం ఒక 5, 2 ఎన్ని లభించినా కానీ మనం వాటిని అమ్మకు సమర్పిస్తూ ఈ నామాలను చదువుకుంటే చక్కగా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది, మనకు అనుగ్రహిస్తుంది, అదేవిధంగా మనకు సంపదలను ప్రసాదిస్తుంది. అటువంటి మంచి రోజు కాబట్టి రేపు అందరూ కూడా ఈ విషయంగా చక్కగా భక్తి శ్రద్ధలతోని పూజించుకోండి, అమ్మవారి కటాక్షాన్ని పొందండి. ఇదండి, మరి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఓం మహాలక్ష్మి అయిన నమః లేదంటే ఓం బిల్వపత్రాయ నమః అని నామాన్ని కామెంట్లో రాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.